సమస్య ఏడుంటే మన జగన్ అన్న ఆడుంటాడు. టెంట్ వేస్తాడు, దీక్ష చేస్తాడు, ఓదారుస్తాడు, బుదిరికిస్తాడు, చంద్రాల సార్ని కడిగి పడేస్తాడు. ఆగో గదే పని మీద ఇప్పుడు విజయవాడలో అడుగు పెట్టిండు. కల్తీ మందు తాగి 5గురు జీవిడిచిండ్రు కదా, ఆడికి పోయిండు. గా ఇంటోళ్ళను ఓదార్చి మైకుల ముంగటికొచ్చి నిలబడ్డాడు. ఏదో మాట్లాడతాడట, మరి ఇందమ్మా. సరే సారు, నువ్వు షురు చేయిగా. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ఒకవేళ జగన్ అన్న ఆంధ్రాకు సీఎం అయితే తాగుబోతులకు ఎసోంటి సౌలతులు చేస్తాడో తెలుసునా? బీరు బరాండి దుకాన్లు, బార్లు మొత్తమే బంద్ పెడతాడట. అంటే మందు దొరకదని కాదు, చేతులకు మందు గిలాస రావాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. ఎందుకంటే సపరేట్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తాడట. అన్నా చెప్పన్నా, మద్యం నిజంగా తాగాలంటే ఏ 5 స్టార్ హోటల్లో మాత్రం పర్మిషన్ ఇస్తే పర్వాలా. ఇది బాగా డబ్బులున్నోడు, సూట్లు బూట్లు వేసుకున్నాడు ఆ 5 స్టార్ హోటల్లో కాస్త కూస్తో తాగి పడిపోయిన ఇబ్బంది ఏంలా. పడిపోతే ఇంటికి తీసుకొస్తందుకు కార్లు పెట్టుసారు. కానీ ఏమన్నున్నదా ఉపాయం? 5 సుక్కల హోటల్లనే అమ్ముతారట. సూటు బూట్ వేసుకున్నోళ్ళు పోయి తాగొచ్చునట. అంటే పైసలున్నోనికి మందు రాజ్యం, లేనోనికి రామరాజ్యం అన్నట్టు. కండ్ల ముంగట కనబడకుంటే ఏం కాదు గాని గుట్ట మీద పెట్టి ఊరిస్తే తాగుబోతులు ఊకుంటారా సారు? సూటు బూటు సుక్క కోసం ఇల్లు సంసారాలు ఆగం చేసినా చేస్తారు అని భయపడుతుండ్రట అమ్మలక్కలు.